పార్లమెంటు ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ నేతల వయసుపై రచ్చ కొనసాగుతోంది. ఒడిశాలో ఈసారి ఎలాగైనా బీజేపీ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. కానీ అది కాస్త రివర్స్ అయిందట. కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా మారిందట. సీఎం నవీన్ పట్నాయక్ పై అమిత్ షా చేసిన కమెంట్స్ బూమరాంగ్ అయ్యాయి. చివరకు ఆ కమెంట్స్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. మోదీకి అమిత్ షా ఎత్తు పెడుతున్నారంటూ తనదైన శైలిలో కాంగ్రెస్ పెద్దలు సెటైర్లు వేశారు. ఒడిశాలో ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ వయసుపై కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. నవీన్కు ఇప్పుడు 77 ఏళ్లని, వయసు పెరిగిన కొద్దీ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వ్యాఖ్యానించారు. ఇక ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడమే మంచిదని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు హస్తం పార్టీ నేతలు. అమిత్ షా కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వయసు రీత్యా సీఎం నవీన్ రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని షా చెబుతున్నారని అన్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే అమిత్ షా అత్యంత సంతోషించే వ్యక్తి అని, ప్రతిపక్ష నేతగా మోదీ కాదు అమిత్ షా కూర్చుంటారని కాంగ్రెస్ నేత షాని ఇరికించేలా కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీకి డైరెక్ట్గా అమిత్ షా ఇస్తున్న సూచన ఇదేనా అంటూ ప్రశ్నిస్తూ అమిత్ షాని అడ్డంగా ఇరికించారు. సీఎం నవీన్ వయసు 77 ఏళ్లైనా ఆ పార్టీలో వయసు నిబంధన లేదు. బీజేపీలో మాత్రం 75 ఏళ్ల వయసు దాటితే ఆయా నేతలను పక్కన పెట్టాలని నిబంధన ఉంది. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ దీన్ని తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే నరేంద్ర మోదీ వయసు 74 ఏళ్లు. ఆ లెక్కను చూస్తే మరో ఏడాది మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉంటారు. ఆ తర్వాత ఆయన తప్పుకోవాలని అమిత్ షా చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఆ నిబంధన కారణంగా బీజేపీలోని చాలా మంది సీనియర్లు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు అదే బాటలో మోదీ పయనిస్తారా అనేది ఆ పార్టీకి పెద్ద ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.